బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ హైట్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును సందర్శనకు వెళ్లేందుకు మంత్రి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి ఇంటిని పోలీసులు ముట్టడించారు. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును సందర్శనకు వెళ్లేందుకు మంత్రి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి ఇంటిని పోలీసులు ముట్టడించారు. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును సందర్శనకు వెళ్లేందుకు మంత్రి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే మంత్రి ఇంటిని పోలీసులు ముట్టడించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఈ రోజు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శించేందుకు సిద్ధమయ్యారని చెప్పొచ్చు. ఈ సందర్భంలోనే కొల్లాపూర్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఏదైతే ముందస్తుగా పోలీసులు జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు జూపల్లి కృష్ణారావు ఇంటి వద్ద మరియు కాంగ్రెస్ కార్యకర్తలు ముందస్తు అరెస్టు చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు ప్రాజెక్టు సందర్శనకు అడ్డుకునేందుకు పోలీసులను అయితే భారీగా మోహరించారని చెప్పొచ్చు. ఈ సందర్భంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను కూడా గృహ నిర్బంధం మరియు ఎక్కడికక్కడ అరెస్టులు అయితే చేస్తున్నారు. పాలమూరు జిల్లా పార్టీ కార్యాలయం మౌన జిల్లా పార్టీ కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. ఇప్పటికే పార్టీ కార్యాలయం మొత్తం పోలీసులు దిగ్బంధం చేశారు. ఎక్కడికక్కడ నాయకులు అరెస్ట్ చేసి ముందస్తు అరెస్ట్ చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు అడ్డుగా వేశారని కూడా చెప్పొచ్చు. ఈ సందర్భంలోనే రేపు రాబోయే 16వ తారీఖున ముఖ్యమంత్రి పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ జాతికి అంకితం చేస్తున్న సందర్భంలో జిల్లాలో హైటెన్షన్ నెలకొందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రదీప్.